బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో జరిగిన డబుల్ బెడ్రూమ్ల అవకతవకలపై ఉన్నత అధికారులు దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా అమ్మా న్యూస్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వచ్చిన కథనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల వ్యవహారంపై నిఘా పెట్టారు. అధికారుల నిఘాలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు, ఆధారాలు బయటికి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ అక్రమ వ్యవహారం సాగించిన మహబూబ్ నగర్ అర్బన్ కార్యాలయంలో పనిచేసిన 5 సిబ్బందికి ఉన్నత అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ తతంగాన్ని అంతా ముందే పసిగట్టిన గత మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఓఆర్ఐ ఇతర అధికారులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయంలో లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో జరిగిన డబుల్ బెడ్రూమ్ల అవకతవకలపై ఉన్నత అధికారులు దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా అమ్మా న్యూస్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వచ్చిన కథనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల వ్యవహారంపై నిఘా కూడా పెట్టారు. అధికారుల నిఘాలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు, ఆధారాలు బయటికి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ అక్రమ వ్యవహారం సాగించిన మహబూబ్ నగర్ అర్బన్ కార్యాలయంలో పనిచేసిన 5 సిబ్బందికి ఉన్నత అధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఇక ఈ తతంగాన్ని అంతా ముందే పసిగట్టిన గత మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఓఆర్ఐ ఇతర అధికారులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయంలో లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రదీప్. కీర్తన, మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన డబుల్ బెడ్రూమ్ల అవకతవకలపై ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. గత కొన్ని రోజులుగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మరియు మన అమ్మా న్యూస్ లో వచ్చిన కథన ఆధారంగా కూడా ఒక్కొక్క కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ల భారీ మొత్తంలో డబ్బులు కూడా చేతులు మారినట్లు ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న క్రమంలో ఈ అక్రమ వ్యవహారం సాగించిన మహబూబ్ నగర్ అర్బన్ కార్యాలయంలో పనిచేసిన 5 సిబ్బందికి మరియు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ తతంగాన్ని అంతా ముందే పసిగట్టిన గత మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఓఆర్ఐ ఇతర అధికారులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయంలో లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో భారీ ఎత్తున డబ్బు కూడా చేతులు మారినట్టు వస్తున్న ఆరోపణలను ఆధారంగా తీసుకున్న ఉన్నతాధికారులు ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ అయితే చేస్తున్నట్టు పూర్తి అంటే ఈ డబుల్ వ్యవహార అక్రమాలు ఎలా జరిగాయి, ఎక్కడెక్కడి నుంచి జరిగాయి, ఎంత మేర డబ్బు చేతులు మారింది, దీంట్లో ఈ 5 కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఉన్నతాధికారులు సీరియస్ గా ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న మొన్ననే జిల్లాకు వచ్చిన కొత్త కలెక్టర్ విజయేంద్ర బోయి కూడా మన అమ్మా న్యూస్ లో వచ్చిన కథనాన్ని ఆధారంగా డబుల్ బెడ్రూమ్లను కూడా విజిట్ చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే అధికారులు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిన క్రమంలో కూడా మహబూబ్నగర్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల పంపిణీ వివరాలు, వినతులకు సంబంధించిన ఏ ఆధారం కూడా అర్బన్ కార్యాలయంలో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నతాధికారులు అంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న మహబూబ్నగర్ ఉన్నత అధికారులు మరియు కలెక్టర్, పాలమూరు అర్బన్ కార్యాలయ అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం చిన్న చింతకుంటలో పనిచేస్తున్న అధికారి సైతం ఈ అక్రమ డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది.
తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ అధికారి కూడా మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో షోకాజ్ నోటీసులు కూడా అందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యులుగా వ్యవహరిస్తుండటంతో గత వారం రోజుల నుంచి లాంగ్ లీవ్ పెట్టి మరి పైరోళ్లకు తిరగలేస్తున్నారంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ కారణంగానే షోకాజ్ నోటీసులకు సంబంధించి విషయం అధికారులు కూడా బయటికి పుక్కనివ్వడం లేదని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం డబుల్ బెడ్రూమ్ మొత్తం భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టు కూడా నిర్ధారణకు వచ్చిన అధికారులు ఆ దృష్టిగా అయితే బాధితులు కూడా సీఎంఓ కార్యాలయంలో తర్వాత అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా అధికారులు దీన్ని సీరియస్ గా తీసుకుని ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎంత మేర డబ్బులు తీసుకున్నారు, ఎంత డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఎక్కడెక్కడ ఈ వ్యవహారం మొత్తం కూడా నడిచింది అన్న కోణంలో కూడా అధికారులు సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారిపై కఠిన చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే లబ్ధిదారులకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్ వ్యవహారాలను కూడా అందకుండా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో సంచలనంగా మారిన నేపథ్యంలో అధికారులు కూడా సీరియస్ గా కొంత ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వారి కఠిన శిక్షలు పడే విధంగా కూడా అధికారులు ఆ కోణంలో తమ ఎంక్వైరీని కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కీర్తన. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మహబూబ్నగర్ జిల్లా పరిధిలో జరిగిన డబుల్ బెడ్రూమ్ అవకతవకలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత కొన్ని రోజులుగా అమ్మా న్యూస్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వచ్చిన కథనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల వ్యవహారంపై నిఘా పెట్టారు. అధికారుల నిఘాలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలు కూడా బయటికి వచ్చినట్లు సమాచారం. ఇక ఈ అక్రమ వ్యవహారం సాగించిన మహబూబ్ నగర్ అర్బన్ కార్యాలయంలో పనిచేసిన 5 సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఇక ఈ తతంగాన్ని అంతా ముందే పసిగట్టిన గత మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఓ ఆర్ఐ ఇతర అధికారులు ప్రస్తుతం వారు పనిచేస్తున్న కార్యాలయంలో లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా లక్కీ డీప్ ని కూడా తీయకుండానే పెద్ద మొత్తంలో ఇండ్లను అడ్డగోలుగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ల పంపిణీ వివరాలు, వినతులకు సంబంధించిన ఏ ఆధారం కూడా అర్బన్ కార్యాలయంలో లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నతాధికారులు అంతా తరలు పట్టుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న మహబూబ్ నగర్ ఉన్నత అధికారులు పాలమూరు అర్బన్ కార్యాలయ అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్న చింతకుంటలో పనిచేస్తున్న అధికారి సైతం ఈ అక్రమ డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ అధికారికి కూడా మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో షోకాజ్ నోటీసులు అందినట్లు తెలుస్తుంది. అందులో ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యులుగా వ్యవహరిస్తుండటంతో గత వారం రోజుల నుంచి లాంగ్ లీవ్లు పెట్టి మరీ
పైరవీలకు తెరలేపుతున్నారంటూ వార్తలు బయటికి వస్తున్నాయి. ఇక ఈ కారణంగానే షోకాజ్ నోటీసులకు సంబంధించిన విషయం అధికారులు బయటకు పోనివ్వడం లేదని తెలుస్తుంది. ఈ పేపర్ పంపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని చెప్పి మాకు దీనిపైన అప్పుడు స్పందించి వెంటనే ఆయన చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. పిఏకు ఇచ్చిండు. ఇచ్చినాక పిఏ ఎండార్స్మెంట్ ఇచ్చిన 10/6/2024 సీఎం గారి ఇవి చెప్పు 3 లక్షలు మళ్ళీ కారణం చెప్పాలా అది తీస్తున్నాడు తీసిందంటే చెప్పాలి. ఈమె హ్యాండిక్యాప్డ్ వంట కార్మికురాలు పనిచేస్తుంది. అయితే ఈమె కూడా 3 లక్షలు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఏమైందంటే మేము వాళ్ళని దోలుకొని మన పార్థసారథి గారిని ఇస్తున్నారు. వీళ్ళకు ఆయన ద్వారా ఈ పేపర్ పంపించి మమ్మల్ని కాంప్రమైజ్ కమ్మని చెప్పి మాకు దీనిపైన అప్పుడు స్పందించి వెంటనే ఆయన చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. పిఏకు ఇచ్చిండు. ఇచ్చినాక పిఏ ఎండార్స్మెంట్ ఇచ్చిన 10/6/2024 సీఎం గారి ఇవి చెప్పు 3 లక్షలు మళ్ళీ కారణం చెప్పాలా అది తీస్తున్నాడు తీసిందంటే చెప్పాలి. ఈమె హ్యాండిక్యాప్డ్ వంట కార్మికురాలు పనిచేస్తుంది. అయితే ఈమె కూడా 3 లక్షలు